హాయ్ ఫ్రెండ్స్, యూనిపే బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్కు స్వాగతం. యూనిపే బీ హ్యాపీ, ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్. దాని యొక్క ట్యాగ్ లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు దీని యొక్క వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ www.unipay/pay.in. అబౌట్ హౌస్, మన ఈ కంపెనీ వచ్చేసి మనకు ఎంసీఏలో రిజిస్టర్ అయింది 2021లో. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ చదువుకోవచ్చు. నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ అనేది చెప్తున్నాను. ఇక్కడ చూసుకోండి మీరు కావాలంటే. దీని యొక్క అబౌట్ అస్, దీని గురించి విజన్, వీళ్ళ యొక్క విజన్ కూడా చూసుకోవచ్చు. మీరు వీళ్ళ యొక్క మిషన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ యూనిపే గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ ఎంసీఏలో రిజిస్టర్ అయింది, మనకు నెంబర్ కూడా ఇచ్చారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్, రాజస్థాన్లో ఉంది. ఇందులో ప్రోడక్ట్ బేస్, సర్వీస్ బేస్, అంటే ప్రోడక్ట్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటాయి. తర్వాత ఈ ప్రోడక్ట్ అనేటివి మనకి ఎక్కడ తయారవుతాయి అంటే జైపూర్, రాజస్థాన్లో తయారవుతాయి. వీళ్ళకు ఈ-కామర్స్ పోర్టల్ ఉంది. అది పోర్టల్ పేరు వచ్చేసి యూనివా ఆర్ యూనిడీల్. ఇన్ హౌస్ డెవలప్మెంట్ సెల్ఫ్ టెక్నికల్ టీమ్, అంటే వీళ్ళకు ఓన్గా సెల్ఫ్గా, అంటే వాళ్ళ సొంతంగా టెక్నికల్ టీం ఉంది. వీళ్ళకు యూనిసెఫ్ ఫౌండేషన్ కూడా ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఎస్కే యాదవ్ సార్. తర్వాత ప్రోడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మిస్టర్ అంకుర్ మాథూర్. ఆల్రెడీ మనకు ఎస్కే యాదవ్ సార్ ఆల్రెడీ తెలుసు మనకు. లీగల్ డాక్యుమెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తర్వాత FSSAI సర్టిఫికేట్, ఇక్కడ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. ఇంకా మనకి ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూసుకోవచ్చు. వీళ్ళ యొక్క బ్రాండ్స్ యూడిపే, యూ అంటే యూని, డి అంటే డిజిటల్, అంటే యూని డిజిటల్ పే. తర్వాత యూనివా, తర్వాత న్యూట్ర ఔషధి, ద రియల్ నేచర్. వీళ్ళ యొక్క సర్వీసెస్ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్, ట్రైన్ ఆర్ బస్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, క్రెడిట్ కార్డ్, అఫిలియేట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, హోమ్ కేర్ ప్రోడక్ట్స్, క్లాతింగ్స్. ప్రజెంట్ అయితే మనకు ఒక 3 అందుబాటులో ఉన్నాయి. తర్వాత మనకు వీళ్ళు ఏం చెప్పారంటే ఒక 90 డేస్లో మిగతా సర్వీసెస్ కూడా ఇస్తామని చెప్పారు. ప్రజెంట్ వచ్చేసి మనకు మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, ఇవి మాత్రం అందుబాటులో ఉన్నాయి. మిగతా అన్నీ ఒక 90 డేస్లో మనకు యాడ్ అవుతాయి. మనకు యూడిపే యాప్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మనకు ఐఫోన్లో ఒక 90 డేస్ తర్వాత వస్తుంది. ప్రజెంట్ ఐఫోన్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పవర్ ఆఫ్ యూడిపే యాప్, ఫ్రీ సైన్ అప్, యూటిలిటీ సర్వీసెస్, క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్స్, ఫాస్ట్ అండ్ రిలయబుల్ ట్రాన్సాక్షన్స్, SSL ఎన్క్రిప్షన్, అంటే ఇది మనకు సెక్యూరిటీ అన్నట్టు. మన డాటా కానీ ప్రతి ఒక్కటి సెక్యూరిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ రిఫర్ అండ్ ఎర్న్, మీరు ఎంతమందికైనా రిఫర్ చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ విత్డ్రాల్ 24/7 ఉంది మనకి ఇక్కడ వీళ్ళు మనకు 2 రకాలు ఇస్తారు. సర్వీసులు ఇస్తారు, ప్రోడక్ట్ ఇస్తారు. ఒకే యాప్లో, 2 యాప్లు కాదండి, ఒకే యాప్లో సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ ఒకే యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. దీన్ని హౌ టు స్టార్ట్, ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ప్లే స్టోర్లో యాప్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. తర్వాత సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు
యాప్ ఇన్స్టాల్ చేసుకొని సైన్ అప్ అండ్ లాగిన్ అవ్వండి. తర్వాత మీరు సైన్ అప్ చేసుకున్నందుకు మీకు 100 యూనిక్ క్యాష్ వస్తుంది. మీరు వాళ్ళని వాళ్ళని రిఫర్ చేసినా కూడా మీకు 100 యూనిక్ క్యాష్ బోనస్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఏముంది, ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మీకు 9% క్యాష్ బ్యాక్ వస్తుంది. డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్నా కూడా 9% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్సూరెన్స్ చేసుకుంటే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 6% ప్లస్ 3% ఉంది. 6% అంటే 6% అనేది మనకి ఇక్కడ యూనిక్ కాయిన్స్ రూపంలో వస్తాయి. 3% అంటే 3 రూపీస్ అన్నట్టు. 3% అంటే 100కు 3 రూపీస్ వస్తుంది. అంటే 3% అనేది ఐఎన్ఆర్, 6% అనేది యూనిక్ క్యాష్ ఆ మోడల్లో మనకు వస్తుంది. టోటల్గా 9%. 6% ఏమో యూనిక్ క్యాష్, 3% ఐఎన్ఆర్ అంటే 3 రూపీస్ అన్నట్టు. 100కు 3 రూపీస్, 200కు 6 రూపీస్, ఒకవేళ 1000 అయితే 30 రూపీస్. ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి, లేకపోతే 100 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి, మీకు 6 యూనిక్ క్యాష్ వస్తుంది. దాంతోపాటు 3 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే టోటల్ 9% అన్నట్టు. ఈ 6 అనేటివి 6 కాయిన్స్, యూనిక్ కాయిన్స్. 3 అనేటివి 3 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి, అప్పుడు మీకు 60 యూనిక్ కాయిన్స్ వస్తాయి, 30 ఐఎన్ఆర్, 30 రూపీస్ వస్తాయి. ఈ యూనిక్ కాయిన్స్ ఎక్కడ వాడుకోవాలంటే షాపింగ్లో వాడుకోవచ్చు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాపింగ్లో మీరు 100 రూపీస్ ప్రోడక్ట్ కొంటే అందులో 20 కాయిన్స్ వాడుకున్నారనుకోండి, మీరు 80 రూపీస్ పే చేస్తే అయిపోతుంది. అంటే ఇక 20 అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇస్తారో చూడాలి మనం. ఈ విధంగా మనం యూనిక్ కాయిన్స్ వాడుకోవచ్చు. ఈ విధంగా మీ టీంలో ఒకవేళ మీకు ఇక్కడ 15 లెవెల్స్ ఉంటాయి, మీకు 15 లెవెల్స్ నుంచి 1% వస్తుంది. అంటే టోటల్ మీకు వచ్చేది 10%. మీకు సెల్ఫ్గా 9%, మీకు టీం ద్వారా వచ్చేది 1%. అంటే టోటల్గా మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు లిమిట్ వచ్చేసి మీకు 2500 వరకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. 2500 తర్వాత మీకు 6% యూనిక్ కాయిన్స్ వస్తాయి. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ మీరు ఒక మంత్లో 2500 వరకు మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. 2500 దాటిందనుకోండి, మీకు 6% యూనిక్ కాయిన్స్ వస్తాయి. ఇక్కడ మనకు లిమిట్ లేదు, మీరు రోజుకి ఎన్నైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. లిమిట్ అనేది లేదు, రోజు ఒకటే వేసుకోవాలని రూల్ లేదు. మీరు రోజుకి ఎన్నైనా రీఛార్జ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ రీఛార్జెస్ అన్నట్టు. ఓన్లీ మీకు ఇక్కడ ఈ లిమిట్ అనేది 2500. ఎగ్జాంపుల్ 1 మంత్లో మీరు 2500 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి, మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. 2500 దాటింది అనుకోండి, 6% యూనిక్ కాయిన్స్ వస్తాయి. తర్వాత మనకు న్యూట్రో ఔషధి, ద రియల్ నేచర్. వీళ్ళకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందన్నట్టు. వేరే వాళ్ళ ప్రోడక్ట్ వీళ్ళు మార్కెటింగ్ చేస్తలేరు. వీళ్ళ ప్రోడక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. వేరే కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకు అట్లా అవసరం లేదు. మనకు ఓన్ కంపెనీకి యూనిపేకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. ఇక్కడ మనకి ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది, జైపూర్ రాజస్థాన్లో ఉంది ప్లాంట్ వచ్చేసి. మనకు ఆయుష్ సర్టిఫికేట్ ఉంది, ల్యాబ్ సర్టిఫికేటు, జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చర్ సర్టిఫికేటు, తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేటు, ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేటు, తర్వాత ఈ విధంగా ప్రతి సర్టిఫికేట్ ఉంది మనకి ఇక్కడ. మనకు ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అనేటివి మనకు చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను వాడుతున్నాను, మంచి రిజల్ట్ ఉంది. ఇక్కడ బెర్రీ, ఉమెన్ కేర్, తర్వాత ఆపిల్ సైడ్ వెనిగర్, డిటాక్స్ టీ, మల్టీవిటమిన్, ఆపిల్ సైడ్ వెనిగర్ ఫ్లేవర్స్ అన్నట్టు. ఇక్కడ మెన్స్ ఫ్లయర్, ఆపిల్ సైడ్ వెనిగర్ ఇక్కడ ఫ్లేవర్స్ అన్నట్టు. వీటితో పాటు ఇంకా చాలా మనకు ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఈ ప్రోడక్ట్ గురించి నేను మళ్ళొక వీడియో చేస్తాను. మంచి రిజల్ట్ ఉందండి, నేను ఆల్రెడీ వాడుతున్నాను. డిటాక్స్ టీ వాడుతున్నాను నేను ఇక్కడ, చాలా బాగుంది. ఇక్కడ ఆల్కలైన్ జగ్ కూడా ఉంది మనకు. ఎందుకంటే ఇప్పుడు మనం తాగే వాటర్ మొత్తం పొల్యూషన్ వాటర్, సరైన పిహెచ్ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ వాటర్ తాగడం వల్ల మనం చాలా హెల్తీగా కూడా ఉంటాం. అప్కమింగ్ ప్రోడక్ట్స్ మనకు పర్సనల్ కేర్, ఓరల్ కేర్ ఇవి మనకు రాబోతున్నాయి అతి త్వరలో.
యూనిపే బిజినెస్ ప్లాన్, యూనిపే బీ హ్యాపీ. ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు మీ దగ్గర చాలా డబ్బు ఉండాలి, మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ స్కిల్స్ ఉండాలి, ఐడియా ఉండాలి, రిస్క్ ఉంటుంది. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ చాలా, ఈ యొక్క 6 పాయింట్స్ మీ దగ్గర ఉండాలి. అడ్వాంటేజెస్, ఇక్కడ ఆల్రెడీ మనకు బిజినెస్ ఆల్రెడీ ఇక్కడ రెడీ ఉంది కాబట్టి, మనం రెడీ ఉన్న బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ ఉంది. క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఆఫీస్ అవసరం లేదు, మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు, టార్గెట్స్ లేవు, ఎటువంటి రిస్క్ లేదు ఇక్కడ. బెనిఫిట్స్, ఇక్కడ మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే రిటైల్ ప్రాఫిట్, లెవెల్ ఇన్కమ్, 15 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్, రివార్డ్ అండ్ టూర్ ఇన్కమ్, క్యాష్ బ్యాక్ వస్తుంది, యూనిక్ క్యాష్ వస్తుంది, ఆఫర్ అండ్ అవార్డ్స్, రికగ్నిషన్ ఉంటుంది ఇక్కడ. ఎగ్జాంపుల్ లెవెల్ ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, 15 లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ టీంలో ఎవరైనా 999 రూపీస్ పెట్టి 999 రూపీస్తోని మనకు ఇక్కడ 2 ప్రోడక్ట్స్ వస్తాయి. మీకు తీసుకుంటే మీకు 200 రూపీస్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు వేరే ప్రోడక్ట్, ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 2000 రూపీస్ పెట్టి ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, మీకు 400 రూపీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకా ఎక్కువ 5000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, మీకు 1000 రూపీస్ వస్తుంది రిఫరల్ అమౌంట్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మనకి ఇక్కడ ఈ 200 అనేది మీకు ఏ విధంగా వస్తుందంటే 40% లెవెల్ 1, అంటే మీకు డైరెక్ట్ ఫస్ట్ లెవెల్లో మీకు 40% వస్తుంది. అంటే ఇది దేని ప్రకారం బేస్ చేసుకొని ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళు 500 ఎస్వి అంటే వాళ్ళు 999 తోని ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటే మనకు 500 ఎస్వి వస్తుంది అన్నట్టు, 500 సేల్ వాల్యూస్ అన్నట్టు. అప్పుడు మీకు వచ్చే అమౌంట్ ఎంత, 200 రూపీస్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇక్కడ 500 ఎస్వి కాకుండా ఒక 1000 ఎస్వి తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు వచ్చే అమౌంట్ ఎంత, 400. అంటే ఇక్కడ ఉన్న టేబుల్ అనేది మీకు దేని ప్రకారం ఇచ్చారంటే 500 ఎస్వి ప్రకారం ఇచ్చారు. చూద్దాం ఒకసారి. మీకు ఇక్కడ చూడండి, ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి, 1999 వాళ్ళు సూపర్ బెర్రీ ప్రోడక్ట్ తీసుకుంటే అప్పుడు వాళ్ళకి 1000 ఎస్వి వస్తుంది. మీకు రిఫరల్ అమౌంట్ ఎంత వస్తుంది, 400 వస్తుంది. ఒకవేళ వాళ్ళు 999 ఏ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకు 500 ఎస్వి వస్తుంది. అప్పుడు మీకు రిఫరల్ అమౌంట్ 200 వస్తుంది. ఇట్లా ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకవేళ వాళ్ళు ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి, ఆల్కలైన్ జగ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకు 2500 ఎస్వి వస్తుంది. అప్పుడు మీకు అమౌంట్ ఎంత వస్తుంది, 1000 రూపీస్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్ బట్టి మీకు ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా తీసుకొని వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఇదే ప్రోడక్ట్ తీసుకోవాలని రూల్ లేదు. వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ ఈ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకు 1100 ఎస్వి వస్తుంది. అప్పుడు మనకి అమౌంట్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. ఇక్కడ మీకు ఈ టేబుల్ అనేది మీ టీం వాళ్ళు ఒకవేళ 500 ఎస్వితోనే యాక్టివేట్ చేసుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ ఇది. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 200, సెకండ్ లెవెల్లో 40 రూపీస్, థర్డ్ లెవెల్లో 25 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 20, ఫిఫ్త్ లెవెల్లో 15, సిక్స్త్ లెవెల్లో 10 రూపీస్, సెవెంత్ లెవెల్లో 10, ఎయిత్ లెవెల్లో 10, నైన్త్ లెవెల్లో 10, 10th లెవెల్లో 10, తర్వాత 11 నుంచి 15 లెవెల్ వరకు 5 రూపీస్ వస్తుంది. ఈ విధంగా 15 లెవెల్స్. ఈ చార్ట్ అనేది మనకు వాళ్ళు 500 ఎస్వి ప్రకారం వచ్చింది. ఒకవేళ 1000 ఎస్వి ప్రకారం అయితే ఇంకెక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మన ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ మీకు 15 లెవెల్స్ నుంచి ఇన్కమ్ రావాలంటే మీరు ఒక 5 డైరెక్ట్స్ చేయాలండి. మీరు ఒకవేళ ఒక డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మీకు 3 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 2 డైరెక్ట్ రిఫర్ చేస్తే 6 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 3 డైరెక్ట్ రిఫర్ చేస్తే 9 లెవెల్స్, 4 డైరెక్ట్ రిఫర్ చేస్తే 12 లెవెల్స్,
5 డైరెక్ట్ రిఫర్ చేస్తే 15 లెవెల్స్. అంటే మీకు 15 లెవెల్ నుంచి ఇన్కమ్ రావాలంటే మీరు కనీసం ఒక 5గురిని రిఫర్ చేసి ఉండాలి. ఓన్లీ 5 మెంబర్సే. ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే మీకు 15 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీ టీం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ అనుకున్నారు ఏదో ప్రోడక్ట్, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మంత్ రీపర్చేజ్ చేశారనుకోండి, మీకు ఈ 15 లెవెల్ ఇన్కమ్ రావాలంటే మీరు కనీసం 200 SV కొనుక్కొని ఉండాలి. అంటే 200 SV అంటే చాలా తక్కువ అమౌంట్ అది. ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా టీం ఉందనుకోండి, వాళ్ళ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఏదో తీసుకున్నారు, ఈ మంత్ ఒక 999తో జాయిన్ అయ్యారు, వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చింది, వాళ్ళు నెక్స్ట్ మంత్ కూడా రీపర్చేజ్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇన్కమ్ రావాలంటే మీరు మినిమం ఒక 200 SV చేసి ఉండాలి. అప్పుడు మీకు 15 లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. 200 SV అంటే చాలా తక్కువ అమౌంట్తో మీరు కొనుక్కుంటే అయిపోతుంది. ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటే మీరు సెల్ఫ్గా రీపర్చేజ్ చేశారనుకోండి, మీకు కూడా ప్రోడక్ట్ నచ్చింది, మీరు కూడా నెక్స్ట్ మంత్ కొనుక్కున్నారనుకోండి, అప్పుడు మీకు సెల్ఫ్గా కొనుక్కున్నందుకు 5% కంపెనీ ఇస్తుంది, అంటే 25 రూపీస్ వస్తుంది మీకు. ఈ చార్ట్ కూడా 500 SV ప్రకారం అండి. ఒకవేళ అంతకంటే SV ప్రకారం చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకోండి మీరు 500 SV ప్రకారం అయితే ఈ విధంగా. మీ లెవెల్ 1 వాళ్ళు చేశారనుకోండి రీపర్చేస్, సేమ్ అదే విధంగా 200 వస్తుంది. లెవెల్ 2లో 40, లెవెల్ 3లో 25, లెవెల్ 4లో 20, ఈ విధంగా లెవెల్ ప్రకారం మీకు ఇన్కమ్ వస్తుంది. ఇక టీమ్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి 1000, 25 మెంబర్స్ ఉంటే 1000, ఇక్కడ 125 మెంబర్స్ ఉంటే 3125, ఈ విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? రీపర్చేస్ ఇన్కమ్ ఇది. అంటే మీకు మీ టీం వాళ్ళు రీపర్చేస్ చేసినప్పుడు మీకు ఇన్కమ్ రావాలంటే మీరు మినిమం ఒక 200 SV ప్రోడక్ట్ బై చేసి ఉండాలి. అంటే పర్సనల్ కేర్ కానీ హోమ్ కేర్ కానీ మీకు నచ్చింది. ఇది ఎప్పుడండి ఇక్కడ చూపించిన చార్ట్ ఓన్లీ 500 SV ప్రకారం. ఒకవేళ 1000 SV ప్రకారం అయితే ఇంకా మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్. ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్. అంటే లెవెల్ 1లో మీరు డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళు 5000 SV కంప్లీట్ అయిందనుకోండి, మీకు డైలీ 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. దాంతోపాటు మీకు ఒక బ్రాండెడ్ యూనిఫై టీషర్ట్ వస్తుంది. అంటే లెవెల్ 1లో ఎగ్జాంపుల్ మీకు లెవెల్ 1లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదో ప్రోడక్ట్ తీసుకుంటారు కదా, ఆ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు SV వస్తున్నట్టు వాళ్ళకి SV. ఆ SV అనేది మీకు 5000 కంప్లీట్ అయిందనుకోండి ఫస్ట్ లెవెల్లో, మీరు బ్రాంచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 మెంబర్స్ రిఫర్ చేశారు డైరెక్ట్, వాళ్ళు ఒక 999తో జాయిన్ అయ్యారు అనుకోండి, ఒక్కొక్కరికి 500 SV వస్తుంది. అప్పుడు 5000 SV కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు బ్రాంచ్ అవుతారు. ఒకవేళ మీరు డైరెక్ట్ ఒక్కనే రిఫర్ చేశారు, ఆ ఒక్కలే 5000 SV అయ్యేటట్టు ప్రోడక్ట్ కొనుక్కున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ బ్రాంచ్ అయిపోతారు ఒక్కరిని రిఫర్ చేసినా కూడా. ఇక్కడ మనకు ర్యాంక్ అనేది పర్సన్స్ని బట్టి రాదు, SVని బట్టి వస్తుంది. ఇక్కడ సిల్వర్ ర్యాంక్ మీకు సెకండ్ లెవెల్లో 25000 SV కంప్లీట్ అయితే మీరు సిల్వర్ అవుతారు. మీకు డైలీ 1.5% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ వస్తుంది. రివార్డ్ మీకు మొబైల్ ఫండ్ వస్తుంది 15000. మీకు ఇది 15000 ఒకేసారి ఇవ్వరు, మీకు ఎవ్రీ మంత్ 2% అంటే కంపెనీ టర్న్ ఓవర్కి వెళ్ళి 2% ఇస్తారు. ఈ 15000 మీకు పూర్తిగా వచ్చే వరకు. తర్వాత ఒక 1 డే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఫ్రీ అన్నట్టు మనకు అది. ఇప్పుడు గోల్డ్ ర్యాంక్ కావాలంటే మీకు థర్డ్ లెవెల్లో 1,25,000 SV కావాలి. మీకు డైలీ 1.5% కంపెనీ టర్న్ ఓవర్కి వెళ్ళి రాయల్టీ వస్తుంది. మీకు ల్యాప్టాప్ ఫండ్ 40,000 ఇస్తారు. ఒకేసారి ఇవ్వరు 40,000, ఎవ్రీ మంత్ 2% కంపెనీ టర్న్ ఓవర్కి వెళ్ళి ఇస్తారు. మనకి ఇక్కడ టూర్ ఉంటుంది, 1 నైట్ 2 డేస్ రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రీ ఉంటుంది మనకు. ప్లాటినం కావాలంటే మీకు 6,25,000 SV కావాలి. లెవెల్ 4లో మీకు డైలీ 1% కంపెనీ టర్న్ ఓవర్కి రాయల్టీ వస్తుంది. మీకు బైక్ ఫండ్ ఇస్తారు 1 lakh. టూర్ వచ్చేసి మనకు 2 నైట్ 3 డేస్ LDP ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా ఫ్రీ. ట్రాన్స్పోర్టేషన్ అంటే మీకు బస్ ఛార్జెస్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ కంపెనీ భరిస్తుంది. డైమండ్ కావాలంటే మీకు 5th లెవెల్లో 31,25,000 SV కావాలి. అప్పుడు మీకు రాయల్టీ డైలీ 1% కంపెనీ టర్న్ ఓవర్కి రాయల్టీ వస్తుంది. మీకు కార్ ఫండ్ 5 lakhs, ఎవ్రీ మంత్ 1%.
టూర్ వచ్చేసి 3 నైట్ 4 డేస్ మలేషియా టూర్ ఫ్రీ ఉంటుంది మీకు. క్రౌన్ డైమండ్ కావాలంటే 6th లెవెల్లో 1,56,25,000 ఎస్వి కావాలి. రాయల్టీ డైలీ 1% రాయల్టీ వస్తుంది. మీకు హౌస్ ఫండ్ వస్తుంది 12 lakh ఎవ్రీ మంత్ 1% చొప్పున. 4 నైట్ 5 డేస్ టూర్ ఉంటుంది. థాయిలాండ్ టూర్ ఫ్రీ ఉంటుంది. యూనిమార్ట్ అంటే మీరు ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటే మీకు అలా కూడా కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు, ఒక 25,000 ప్రోడక్ట్ మీరు సేల్ చేశారనుకోండి, మీకు 2% కమిషన్ వస్తుంది. ఒకవేళ 50,000 ప్రోడక్ట్ సేల్ చేశారనుకోండి, మీకు 3% వస్తుంది. కంపెనీ మనకు ఒక బెనిఫిట్ ఇచ్చింది, మీ టీంలో ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకున్నారనుకోండి మనకు కూడా కమిషన్ వస్తుంది, మీకు కూడా కమిషన్ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ సారి మాత్రమే లెవెల్ ఇన్కమ్ మోడల్. తర్వాత మనకు ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. స్కిల్స్ దీక్ష ట్రైనింగ్స్ ఇస్తారు. ట్రైనింగ్ ఎకో సిస్టమ్ కూడా ఉంది. ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. హెల్త్ వర్క్షాప్స్, మైండ్ సెట్ వర్క్షాప్స్, లీడర్షిప్ ట్రైనింగ్స్, బిజినెస్ బిల్డింగ్ సెషన్స్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి. స్కిల్ అప్ గ్రో అప్, మనకు కంపెనీ మనకి ఈ విధంగా మన స్కిల్ గ్రో చేస్తుంది. తర్వాత వీళ్ళకు ఒక మిషన్ కూడా ఉంది, హెల్ప్ చేసే చార్టీ కూడా ఉంది. యూనిసేవ ఫౌండేషన్ కూడా ఉంది వీళ్ళకు. హైలైట్స్ మనకి ఇక్కడ మీకు ఇక్కడ 2% TDS, 3% సర్వీస్ ఛార్జ్ రిడక్షన్, అంటే టోటల్ 5%. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 200 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, అందులోకి వెళ్ళి ఫస్టే వీళ్ళు 10 రూపీస్ కట్ చేసి మీకు 190 రూపీస్ యాడ్ చేస్తారు. ఈ 190 రూపీస్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి 1 రూపీ కూడా కట్ కాదు, స్టార్టింగ్లోనే కట్ చేస్తారు ఇక్కడ వీళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ వచ్చింది అనుకోండి మీకు ఇన్కమ్, అందులోకి వెళ్ళి 5 రూపీస్ ఫస్టే కట్ చేస్తారు. అంటే మీకు 95 రూపీస్ మీరు బ్యాంక్ విత్డ్రా పెట్టుకున్నప్పుడు మీకు 1 రూపాయి కూడా మళ్ళీ కట్ కాదు. ఇది లీగల్ ఉంది కాబట్టి 2% TDS, 3% సర్వీస్ ఛార్జ్. ఇక్కడ అడ్మిన్ ఛార్జ్ లేదండి. మనకు 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఆన్ ఆల్ ప్రోడక్ట్. బిజినెస్ మనకు డైలీ క్లోజ్ ఉంటుంది, మంత్లీ బేసిస్ ఉంటుంది. ఒక పాన్ కార్డుకు ఒకటే ఐడి ఉంటుంది. మీ యొక్క బిజినెస్ను మీ యొక్క నామినీకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మెంబర్షిప్ తీసుకోకుండా కూడా మీకు యూనిక్ క్యాష్ వస్తుందండి. ఇక్కడ చూడండి, వితౌట్ ఎనీ మెంబర్షిప్ యూనిక్ క్యాష్ వస్తుంది మీకు UDP యాప్ ద్వారా. యూనిక్ క్యాష్ అంటే మీకు ఇక్కడ కాయిన్స్ రూపంలో వస్తుంది అన్నట్టు. తర్వాత మినిమం అర్థమైందిగా, మీరు మెంబర్షిప్ తీసుకోకుండా కూడా ఫ్రీగా యాప్ ఇన్స్టాల్ చేసుకొని సైన్ అప్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత కూడా మీరు సర్వీసెస్ వాడుకుంటే మీకు యూనిక్ క్యాష్ వస్తుంది. యూనిక్ క్యాష్ను మనం షాపింగ్లో మళ్ళీ వాడుకోవచ్చు. మినిమం P2P ట్రాన్స్ఫర్ 25 రూపీస్, అంటే మీ నుంచి వేరే వాళ్ళకి పంపించుకోవాలంటే వాళ్ళ మినిమం 25 రూపీస్ ఉంటే సరిపోతుంది. మినిమం యాడ్ ఫండ్ ఇందులో యాడ్ చేసుకుంటే ఒక 50 రూపీస్ మినిమం యాడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మినిమం 500 రూపీస్ ఉండాలి మీకు. వీళ్ళ యొక్క కాంటాక్టర్స్, వీళ్ళ కంపెనీ మనం ఈ మొబైల్ నెంబర్ ద్వారా, తర్వాత మెయిల్ కానీ వెబ్సైట్ కానీ, ఇక్కడ జైపూర్ రాజస్థాన్లో మనకు ఆఫీస్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా మీకేమైనా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాంతోపాటు నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేసుకొని లాగిన్ అవ్వండి. మీరు సైన్ అప్ చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తాను. మనం అందరం కలిసికట్టుగా బిజినెస్ చేసుకొని జీవితంలో మంచిగా ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి.